ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఇంటికి దీపము నీవే, మింటికి నాభరణమీవే మిహిరాకృతి. నా కంటికి నిరోధకం బగు ముంటిన్ తొలగింపుమయ్య మోహన రూపా. కన్ను చూడలేనంత కాంతి రాశివైన అద్భుతమూర్తి వెంకటేశ్వర, ఈ సృష్టిలో మేమున్న ఇల్లు అణువులో అణువంత. ఆ ఇంటిని ప్రకాశవంతం చేసే చిన్న దీపానివి నీవే. అనంతమైన ఆకాశాన్ని వెలిగింపజేసే సూర్యాకార మహాగ్నిగోళానివి నీవే. అది అగ్నిగోళంగా కాక ఆకాశానికి ఆభరణంలాగా కనిపిస్తుంది. ఇంట బయట ఇంత వెలుగు వ్యాప్తమై ఉంటే నా కన్ను మాత్రం తెరుచుకోలేక, దాన్ని గుర్తించలేక అజ్ఞానమనే చీకటిలో ఇంకా సతమతమవుతూ ఉంది. నా కంటికి ఏదో ముళ్ళు గుచ్చుకొని తెరుచుకోనివ్వకుండా అడ్డపడుతుంది. నా గత జన్మలకు సంబంధించిన సంస్కార విశేషం ఏదైనా నన్ను ముందుకు సాగనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉందేమో. ఇంకేదో ఆ ఆటంకాన్ని తొలగించి జ్ఞానజ్యోతి దర్శనాన్ని ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. సూర్యునికి జగచ్చక్షువు అని ఒక పేరుంది. ప్రపంచానికి కన్ను అని. అంటే ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణికోటి తన చుట్టూ ఉన్న సృష్టిని చూడడానికి ఆధారమైన వాడు అని అర్థం. వెలుగు లేకపోతే కన్ను వృథా. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అది, గాఢాంధకారం. అయితే మన నేత్ర ఇంద్రియం కన్ను చూడ్డానికి అవసరమైన లోపలి తేజస్సు లేకపోతే, అంటే గుడ్డి వాళ్లకు బయట వెలుగు ఉన్నా వృథా. కన్ను పని చెయ్యాలి, బయటి వెలుగు ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తుంది. చక్షో సూర్యో అజాయత అని పురుష సూక్తం. విరాట్ పురుషుని నేత్రాల నుండి సూర్యుడు ఉద్భవించాడట. కనుక మన కంటికి కూడా ఆధారమైన లోని తేజస్సు సూర్యుడే. అంతేకాదు ప్రపంచంలోని అగ్నితత్వమంతా సూర్య ఆకృతిలో దర్శనమిస్తోంది. బ్లాక్ హోల్ చుట్టూ కోటానుకోట్ల సూర్యుల శక్తి విడుదలవుతోందని ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సూర్యుని నుండి, అగ్ని నుండి వెలుగే కాక వేడి కూడా వస్తోంది. అంతేగాక అగ్నిగా ఏర్పడుతున్నప్పుడు శబ్దం కూడా వినిపిస్తుంది. శబ్ద, స్పర్శ, రూపాలు అనే 3 గుణాలు ఇందులో ఉన్నాయి. అగ్నిని ఆరాధించేటప్పుడు మనలో ఈ 3 గుణాలు ఉత్తేజితమవుతాయి. యజ్ఞంలో వేల్చిన ద్రవ్యాన్ని, హోమద్రవ్యాన్ని, హవిస్సును దేవతలకు చేర్చే దేవతా ప్రతినిధి అగ్ని. అందుకే ఆయన్ను హవ్యవాహనుడు అంటారు. ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం ఇత్యాది మంత్రం ఉంది. ఇది అగ్ని సూక్తంలో మొదటి మంత్రం. పురోహితునిలాగా మనకు మేలు చేసేవాడు అగ్ని. ఆత్మ వికాసానికి ఆచరణాత్మకమైన మార్గం యజ్ఞమని మన ఋషులు ఏర్పరిచిన అద్భుత సిద్ధాంతాన్ని తెలుసుకోలేక ప్రాచీన మానవుడు ప్రాథమిక దశలో అగ్నిని కనుగొన్నప్పుడు దాన్ని రక్షించుకునేందుకు ఏర్పరచుకున్న పద్ధతి అని మిడిమిడి జ్ఞానంతో పాశ్చాత్యులో, వారిని అభిమానించేవారో దీన్ని చిన్నచూపు చూడడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తరువాత అవన్నీ ఆనాటి పాలకుల కుతంత్రాలని గుర్తించి ఇప్పుడు నిజమైన తత్వాన్ని, సత్యాన్ని ప్రకటిస్తున్నాము. యజ్ఞ యాగాదులను విస్తారంగా నిర్వహిస్తున్నాము. అగ్ని ఆరాధన ద్వారా మంచి ఫలితాలను పొందుతున్నాం.
ప్రతి గృహస్థుడు నిత్యాగ్నిహోత్రిగా ఉండడం మన సంప్రదాయం. షిరిడీలోని సాయి మందిరంలో నిత్యధుని నిర్వహించడంలోని ఆంతర్యం కూడా ఇదే. ఆధునిక గృహస్థులు జీవిక కోసం సాగించే వృత్తికి అంతరాయం కాని విధంగా వీలైనంత వరకు అగ్ని ఆరాధనం చేయడం శ్రేయస్కరం. కనీసం అగ్నిని దర్శించడం, సూర్యుని దర్శించడం ఒక దేవతా దర్శన భావనతో నిత్యకృత్యంగా చేస్తే అది మనకు తేజస్సును ప్రసాదించి క్రమంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఆ విధంగా అనుగ్రహించమని స్వామిని ప్రార్థిద్దాం. ఇంటికి దీపము నీవే, మింటికి ఆభరణమీవే మిహిరాకృతి, నా కంటికి నిరోధకంబగు ముంటిన్ తొలగింపుమయ్య మోహన రూపా.